ఏదో రెడ్ బుక్ అట వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య లక్ష్యమట. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మరి దీన్ని అమలు చేయడమే వారి ముందున్నటువంటి లక్ష్యమట. అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్టోన్ క్రషర్ యాజమాన్యాలను బెదిరించిన కేసులో వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగిస్తోంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అధికారంలో ఉండగా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజనీ సాగించిన వసూళ్ల దందా. అంటే అది ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలనుకున్న రజనీ ఆ రాళ్లను పిండి చేసే క్రషర్ యాజమాన్యాలపై గురిపెట్టారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల్ని 5 కోట్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. అలాగే జగనన్న మోసం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. అలాగే జగనన్న మోసం. ఏం మాట్లాడతాడు నువ్వు? అలాగే జగనన్న మోసం. సారీ చంద్రన్న మోసం. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయాలని ఎదురు చూస్తున్నారు. అది అవదమ్మా.